ఒక పుస్తకం ఉంది, దాన్ని పూర్తిగా చదివితే చనిపోతారు మరియు మధ్యలో వదిలేస్తే పిచ్చి పట్టేస్తుంది. దానిలో ఉన్న విద్యతో మీరు జంతువులతో, చెట్లతో, భూత ప్రేతాలతో కూడా మాట్లాడగలరు. మీకు కావాలంటే అపారమైన సంపదను కూడా పొందొచ్చు. కానీ దానికి ఒక శాపం ఉంది. అవును, నేను మాట్లాడుతున్నది నీలావంతి గ్రంథం గురించి. ఈ గ్రంథం నిజంగా ఈ ప్రపంచంలో ఉందా? ఉంటే దాన్ని ఎవరు రాశారు? ఇది నిజంగా భారత ప్రభుత్వం నిషేధించిన పుస్తకమా? మరియు ఈ గ్రంథం వెనక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో నీలవంతి కథ నుంచి ఈ గ్రంథం వెనక ఉన్న ప్రతి రహస్యాన్ని బయట పెడదాం. కానీ ఒక హెచ్చరిక, బలహీన హృదయం ఉన్న వాళ్ళు ఈ వీడియోకు రాత్రి ఒంటరిగా చూడకండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక శాపగ్రస్త సత్యం. చాలా మంది చెప్పే కథ ప్రకారం నీలావతి ఒక యక్షిణి. యక్షిణులు పూర్తిగా దేవతలు కాదు, పూర్తిగా రాక్షసులు కూడా కాదు. వాళ్ళు ప్రకృతిలోని ఒక రహస్యమైన శక్తులు. కొంతమంది యక్షిణులు మనుషుల్ని రక్షిస్తారు, ఇంకొంతమంది సిద్ధులు ఇస్తారు, మరికొందరు జీవితాన్నే నాశనం చేసేస్తారు. అంటే దేవతలు ప్రకాశమైన శక్తి అయితే యక్షిణులు గుప్తమైన శక్తి. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, నీలావంతి ఈ గ్రంథాన్ని ఎందుకు రాసింది? ఇంటర్నెట్ లో వైరల్ అయిన కథ ప్రకారం నీలావంతి చిన్నప్పటి నుంచే అసాధారణమైన పిల్ల. ఆమెకు జంతువుల భాష అర్థమయ్యేది. పాములు, ముంగిసలు, చెదలు వాటితో మాట్లాడి దాగి ఉన్న నిధుల గురించి తెలుసుకునేది. కానీ ఆమెకు డబ్బుపై ఆశ ఉండేది కాదు. ఆమె పెద్దయ్యే కొద్దీ భూతాలతో, పిశాచాలతో కూడా మాట్లాడగలిగేది. వాళ్ళతో మాట్లాడి ఒక మనిషి గతం, భవిష్యత్తు కూడా చెప్పగలిగేది. కానీ ఈ శక్తులు పెరిగే కొద్దీ ఆమె జీవితం కూడా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే భూతాలు ఆమె కళల్లో కూడా కనిపించేవి. ఆ కళల్లో వాళ్ళు ఆమెకు మంత్రాలు, రహస్య విద్యలు నేర్పించేవారు. ఒక రోజు ఆమెకు నిజం తెలిసిపోయింది. ఆమె సాధారణ మనిషి కాదు, ఆమె ఒక యక్షిణి అని. ఒక శాపం వల్ల మనిషి రూపంలో ఈ లోకంలో బంధించబడ్డాను అని. అయితే ఆమెకు కళలో కొంతమంది దేవతలు వచ్చి చెప్పారు, ఒక నది దగ్గర ఒక పాత వృక్షం కింద తపస్సు చేస్తే తన అసలు లోకానికి నువ్వు తిరిగి వెళ్ళొచ్చు అని. కానీ ఇక్కడే కథలో ఒక ట్విస్ట్. ఆమె ఆ చెట్టు దగ్గరికి వెళ్తుండగా మధ్యలో ఒక వ్యాపారి కలుస్తాడు. ఆ వ్యాపారి ఆమెపై ప్రేమలో పడిపోతాడు మరియు పెళ్లి చేసుకోవాలని అడుగుతాడు. నీలవంతి కూడా అంగీకరిస్తుంది. కానీ ఒక షరతు పెట్టింది, ప్రతి రాత్రి నేను అడవికి వెళ్తాను, నన్ను ఆపకూడదు, ఇటువంటి ప్రశ్నలు కూడా వేయకూడదు అని. ఆ వ్యాపారి కూడా అంగీకరిస్తాడు. ఆమె రాత్రులు చెట్టు కింద తపస్సు చేస్తూ తన విద్యలను ఒక పుస్తకంలో రాయడం ప్రారంభించింది. అదే తర్వాత నీలావంతి గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. తన సాధనలో భాగంగా ఆమె జంతువుల బలి ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఆమెకు జంతువులతో మాట్లాడే శక్తి ఉండడంతో అవే స్వచ్ఛంగా బలి అయ్యేవి. ఒక రోజు గ్రామస్తులు ఆమె ఈ తపస్సు చేస్తుండగా చూసేశారు. వాళ్ళు ఆమెను దెయ్యం అని అనుకున్నారు. ఆయుధాలు తీసుకొని ఆమెను చంపడానికి అందరూ గుంపుగా వచ్చారు. ఆ సమయంలో ఆమె సాధన దాదాపుగా పూర్తయింది. ఆమె తన లోకానికి వెళుతున్న సమయంలో ఆ వ్యాపారి ఒక భయంకరమైన పిశాచంగా మారిపోతాడు. అప్పుడు నిజం బయటపడుతుంది. ఆ వ్యాపారి ఒక పిశాచం. అతను ప్రేమ నాటకం ఆడి నీలావంతి చేత ఈ గ్రంథాన్ని రాయిస్తాడు. నీలావంతి ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమె ఇలా గ్రహిస్తుంది, ఈ జ్ఞానం భవిష్యత్తులో తప్పుడు చేతుల్లో పడితే ఈ లోకమే నాశనం అయిపోతుంది. అందుకే ఆమె ఈ పుస్తకాన్ని శపిస్తుంది. ఎవరైనా ఈ గ్రంథాన్ని లోభంతో చదివితే చనిపోతారు, మధ్యలో వదిలేస్తే పిచ్చి వాళ్ళు అయిపోతారు. శుద్ధమైన మనస్సు లేకుండా ఈ గంధాన్ని తెరిస్తే నేనే అతన్ని చంపేస్తాను. అప్పటి నుంచి ఈ పుస్తకం శపించబడిన నీలావంతి గ్రంథంగా మారింది. కానీ నిజం ఏంటంటే ఇది ఎక్కువగా ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఒక కథ మాత్రమే. చరిత్రలో ఈ కథకు ఎటువంటి ఆధారం లేదు. భారత ప్రభుత్వం కూడా ఈ గ్రంథాన్ని ఎప్పుడూ అధికారికంగా నిషేధించలేదు. ఇంటర్నెట్ లో దొరికే పీడిఎఫ్లు అన్నీ ఎక్కువగా నకిలీ కాపీలే. అసలు కారణం ఏంటంటే మనిషి లోభం. ఎందుకంటే ఈ గ్రంథంలో నిధులు దొరుకుతాయి, భవిష్యత్తు తెలుసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే జీవితాన్ని ఒక్కసారిగా మార్చే ఏ మంత్రము లేదు. అలాంటి శక్తులు ఉన్నా అవి సాధారణంగా ప్రపంచానికి దొరకవు. మీకు ఒక ప్రశ్న, మీకు నిజంగా అసలు ఈ నీలావంతి గ్రంథం దొరికితే మీరు దాన్ని తెరిచి చదువుతారా, లేక భయంతో పారిపోతారో లేదో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.